హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే వైకుంఠ ఏకాదశి కాబట్టి అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇక మేమైతే మా దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక మా హస్బెండ్, నేను, పాప అసలు ఇలా గుడికి వెళ్ళి మా ఆయనతో కలిపి గుడికి వెళ్ళి మినిమం 3 ఇయర్స్ అలా అవుతుందేమోనండి. నేను ఒక్కదాన్నే ఎప్పుడు వెళ్తాను. ఈయనంటే అసలు ఎప్పుడు దొరకరు, ఎప్పుడు బిజీ అంటుంటారు. సో ఇవాళ అయితే నా మాట కాదనకుండా వచ్చారనమాట. నేను చాలా హ్యాపీ అసలు. ఇంకా గుడిలో అయితే చూసారు కదా, లైన్ చాలా ఉంది. బట్ మాకైతే మంచిగా దర్శనం అయిందనమాట. ఇక్కడ మనం వర్క్ చేయాలి, అందుకని చెప్పేసి మాకు కొంచెం వేగంగా దర్శనం చేపించారు. ఇంకెంత లైన్లో వెయిట్ చేయకుండా ఆయన ఫోన్ కాల్ రాగానే ముందుకు వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అనమాట. కొంచెం త్వరగా అయిపోయింది. సో దర్శనం అయిపోయాక మళ్ళీ యాజ్ యూజువల్గా మా హస్బెండ్ అయితే వర్క్కి వెళ్ళిపోవాలి కదా. సో అందుకని చెప్పేసి త్వరగా దేవుడికి దండం పెట్టేసుకొని అక్కడ ఒక దీపం అయితే వెలిగించేసి గుడిలో ఇంకా ప్రసాదం కూడా తీసుకొని మేమైతే బయలుదేరేస్తున్నాం. ఆయనకైతే అసలు వర్క్ ఖాళీ ఉండదు కాబట్టి ఇంకా అలా ఫోన్ కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఏదో నా కోసం అయితే గుడికి వచ్చారనమాట. ఇంకా అన్నీ కూడా అయిపోయినాయి అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు పాపతో మా హస్బెండ్ నేను కూడా ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసాం. మళ్ళీ ఈయన వర్క్కి వెళ్ళాలి కదా, ఇంక టైం అయిపోతుందని చెప్పేసి త్వరగా ఫినిష్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెంటనే వర్క్కి అయితే బయలుదేరారు. సో నేను కూడా వస్తాను మీతో అని చెప్పేసి ఇంక వెళ్ళాను అనమాట. ఆనందపురం ఇంకా సరదాగా అలాగా వెళ్ళిపోయా. ఓకే అండి. ఇంకా 1 డే, ఇవాళ 30th, రేపు 31st. ఇంకా 1 డేలో న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇయర్ అంతా కూడా ఎలా గడిచింది అన్నది మీరు కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా మేము వచ్చిన వర్క్ దగ్గర ఈ గన్నేరు పూలున ఇంకా తులసి ఇంకా గోరింటాకు చెట్టు కూడా ఉందన్నమాట. ఓకే అండి, బాయ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ అండి. బాయ్.